మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీన రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో మీన రాశి వాళ్ళకి సంబంధించి గురువు గారి విచ్చస్థితి సంచారం కర్కాటక రాశిలో జరుగుతుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్ 13 సంవత్సర కాలం తర్వాత 13 తర్వాత గురువు గారు కర్కాటక రాశి తన ఉచ్చ స్థితిలో గోచారం ప్రారంభించారు. ఆల్రెడీ అక్టోబర్ నవంబర్లో చూసాం, 2025లో 1 నెల ఉన్నారు. బట్ మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 5 months పాటు ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండబోతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకి గురుడి యొక్క అతిచారం జరుగుతుంది 2025 నుంచి 2033 వరకు కూడా 8 సంవత్సరాల పాటు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని రీసెర్చ్ ఓరియంటెడ్గా ఫస్ట్ టైం టిఆర్ క్రియేషన్స్ ద్వారా మనం మాత్రమే ఈ విషయాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసింది. సో 13 నెలల పాటు ఉండాలి గురుడు, కానీ 1 నెల అక్టోబర్ నవంబర్లో 2025లో, ఇప్పుడు 5 నెలలు, మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ ఇంకో 4 నెలలు అలా ఉంటున్నారు. బట్ ఎనీవేస్ ఇప్పుడు ఉండే 5 నెలలు జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో. కర్కాటక రాశి అంటేనే గురువు గారి ఉచ్చ స్థితి. అంటే ఎక్కడైతే మన ఐడియాస్, మన ఐడియాలజీ, మన హ్యాపీనెస్, మన మాట ఎక్కడైతే అది మనకి చక్కగా చలామణిలో ఉంటుందో అలాంటి ఇల్లు, అలాంటి స్థితి మనకి చాలా శక్తిని, అలాగే దాంతోపాటుగా మనకి చాలా వరకు సపోర్ట్ని వస్తుంది. అలాంటిది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి అంటే ఏంటి ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాం, గురువు గారు ఇంట్రడక్షన్ వీడియో చేసాం. కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థితి ఎందుకు పొందుతాడు ఏంటనేది. సో ఆ వీడియో మీరు చూడొచ్చు. సో ఇక్కడ 13 తర్వాత మీన రాశికి గురువు గారు ఇప్పుడు మారబోతున్నది పంచమ స్థానంలోకి వస్తూ ఉన్నారు. జనరల్గా గురువు లాంటి గ్రహం కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలోకి రావడమే హంస మహాపురుష యోగం. అలాంటి హంస మహాపురుష యోగంలో మీన రాశికి స్వతహాగా రాశ్యాధిపతి అయిన ఎవరో కాదు, రాశ్యాధిపతి అయిన గురుడు పంచమ స్థానంలో ఉచ్చస్థితిలోకి రావడం ఇట్ ఈస్ వెరీ గుడ్, వెరీ వెరీ ట్రెమండ్రస్ ట్రాన్సిట్ అని మనం చెప్పాలి. సో ఎందుకంటే 5th హౌస్లో గురుడు యోగించే 5 స్థానాలైన ఒక హౌస్, ముఖ్యంగా పూర్వపుణ్యస్థానం, త్రికోణ స్థానం, అత్యద్భుతమైన పంచమ స్థానం. ఈ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జనరల్గా రాశ్యాధిపతి అయ్యి పంచమ స్థానంలో ఉచ్చస్థితి పొందడం వల్ల 5th హౌస్ అనేది మీ జనరల్ ఇంటెలిజెన్స్. జూపిటర్ ఈజ్ ద కారక్ ఆఫ్ జనరల్ ఇంటెలిజెన్స్, 5th హౌస్ ఈజ్ ఇంటెలిజెన్స్. అండ్ ఉచ్చస్థితిలో ఉన్న కర్కాటక రాశిలో ఉన్న గురుడు ఇచ్చేది ఇంటెలిజెన్స్. కాబట్టి డెఫినెట్గా అంటే జ్ఞానంలో పరిపక్వత అనేది, అభివృద్ధి చెందటం అనేది పంచమ స్థానంలో మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదు. సో మనం ఎలాంటి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇట్ ఈస్ ప్యూర్లీ అంటే గ్రాస్పింగ్ పవర్. స్టూడెంట్స్ తప్పకుండా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళ సృజనాత్మకత పెరుగుతుంది, వాళ్ళ జ్ఞాన శక్తి పెరుగుతుంది. ఎడ్యుకేషన్లో వాళ్ళు అనుకున్న సీటు రావటానికి ఇంత కట్టలేము అనుకున్న వాళ్ళకి తప్పకుండా దానికి తగ్గట్టుగా ఎంతో కొంత వెసులుబాటులో అనుకున్న విధంగా వాళ్ళకి వాళ్ళ చదువు కంటిన్యూ అవ్వడానికి జూన్ 2వ తారీఖున చేసే ప్రయత్నాలు 100% ఎడ్యుకేషనల్ హౌస్లో ఉన్న ఈ గురుడు, ముఖ్యంగా 5th హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి యాక్చువల్గా వయసుతో సంబంధం ఉంటుంది. సో ఏ వయసులో అయినా చదువుకోవచ్చు. సో అలాగా జనరల్ స్టూడెంట్స్కి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ మామూలుగా సాధారణంగా పెరగటం. బట్ ఇంకోళ్ళు ఎవరన్నా వాళ్ళ అంటే మీ యొక్క 5th హౌస్ ఇస్ క్రియేటివిటీ. ఎనీ జాబ్, ఎనీ ప్రొఫెషన్, దేనిలో అయినా ఉండండి, దానిలో అసలు ఇప్పటిదాకా మనం చూపించిన క్రియేటివిటీ వేరు, ఇప్పటి నుంచి మనం చూపించే క్రియేటివిటీ వేరు అనేటట్టు ఉంటుంది. ఓ ఎక్స్ట్రాడినరీ, ఎంత మంచి క్రియేటివిటీ ఉందా నీలో, అంత సృజనాత్మకత ఉంది నీలో, అసలు నిజంగా అంత మంచి టాలెంట్ ఉంది అనేది చెప్పి ఇక్కడ మనకి డెఫినెట్గా 5th హౌస్లో గురుడి వల్ల ఇలాంటి రికగ్నేషన్ మనకు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ పూర్వపుణ్యస్థానంలో గురుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉంటారో రాశ్యాధిపతిగా, అది యోగించే స్థానం. సో 5th హౌస్ నుంచి ఆయన చూసేది 5, 6, 7, 8, 9 9th హౌస్ని, డైరెక్ట్ 11th హౌస్ని,
అసలు అద్భుతమైనది ఆస్పెక్ట్ రాశిని చూస్తే ఇక్కడ 9th లాభస్థానాన్ని, భాగ్యస్థానాన్ని, రాశిని. అసలు మీన రాశికి ఎక్స్ట్రాడినరీ విషయం ఏంటంటే వీళ్ళకి ఏదైతే ఏలినాటి శని ఇన్ జనరల్గా నడుస్తుందో, ఏలినాటి శని నడిచే సమయంలో గురు బలాన్ని మనం ప్రాతిపదికగా తీసుకుంటాం. ఏలినాటి శని దాని పైన చేసుకుంటూ ఉంటే గురు బలం ఉన్నప్పుడు తప్పకుండా ఆ ఏలినాటి శనిలో వచ్చే ఎన్నో ఒడిదొడుకులు మనం అవలేలుగా దాటిపడేస్తాం. అలాంటి అద్భుతమైన ట్రాన్సిట్ ఏంటంటే ఆ ఏలినాటి శని నడవడానికి కారణమైన రాశిలో ఉన్న శనిని అద్భుతంగా రాశ్యాధిపతి అయిన గురుడు చూడటం వల్ల ఏలినాటి శని ప్రెషర్ అంతా కూడా డెఫినెట్గా తగ్గే ఆస్కారాలు గురుడు ఇప్పుడు ఉచ్చస్థితిలోకి జూన్ 2 నుంచి రావటం వల్ల మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఏలినాటి శనిలో గురుబలం పెరగడం వేరు. అలాంటి గురుడు తన రాశిని, జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్, ఆశావాదం, ఆప్టిమిజం, పెసిమిస్టిక్ ప్లానెట్ శని ఎప్పుడైతే రాశిలో డిస్టర్బెన్స్ చేస్తుందో, అరే నేను ఎంత ఆప్టిమిస్టిక్గా ఉంటా, ఎంత ఆశావాదంతో ఉంటా, ఇంత హోప్తో ఉంటా, నువ్వు రాశిలోకి వచ్చి నా యొక్క హోప్ని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అంతా కూడా తగ్గించేస్తున్నావు శని, ఇలా కాదు అని చెప్పి ఆ శనిని కూడా కంట్రోల్ చేస్తాడు గురుడు. సో డెఫినెట్లీ మీన రాశి వాళ్ళకి ఈ 5 నెలలు కూడా ఏలినాటి శనిని అవలేలాగా మీరు చక్కగా దాటే ఆస్కారాలు, ఆ ఏలినాటి శని నుంచి ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, మానసిక ఒత్తిళ్లు కావచ్చు, వివిధ రకాలైన ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మనోపేడని గురుడి ఉచ్చస్థితి ఆయన రాశి మీద ఆయన ఆస్పెక్ట్, డైరెక్ట్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల తగ్గుతాయి. అసలు గురుడు డైరెక్ట్ ఇక్కడ మనం చూస్తే పంచమ స్థానం ఉచ్చస్థితి నుంచి 9th హౌస్ చూడటం. 5th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఎడ్యుకేషన్, 9th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. మీకున్న టాలెంట్, మీకున్న క్రియేటివిటీ, మీకున్న ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ని అది ఇంకా భాగ్యస్థానంలో 9th హౌస్ మీద ఆస్పెక్ట్ చేయటం వల్ల అది ఇంకా మీరు ఫుల్ఫిల్మెంట్గా దాన్ని ఉపయోగించి ఆ ఇంటెలిజెన్స్ ద్వారా, ఆ క్రియేటివిటీ ద్వారా మీరు జీవితంలో ఉన్నత స్థితికి, అభివృద్ధిని సాధించడానికి తగిన శక్తిని పంచమ స్థానం నుంచి, ఉచ్చస్థితి నుంచి మిత్రక్షేత్రాన్ని, వృశ్చిక రాశిని చూస్తున్న గురుడు ఇస్తాడు మీకు. సో కాబట్టి 5th హౌస్, 9th హౌస్ 2 త్రికోణ స్థానాలు ఎక్స్పాండ్ అవుతున్నాయి. జూపిటర్ ఆస్పెక్టింగ్ యువర్ 2 త్రికోణ స్థానాస్ విచ్ కాల్డ్ లక్ష్మీ స్థానాస్, 5th and 9th హౌస్ ఆఫ్ లక్ష్మీ స్థానాస్. అది ఎప్పుడైతే 5th హౌస్ మీద గురుడి ఎక్స్పాన్షన్ ఉందో డైరెక్ట్గా, ఆయన ఆస్పెక్ట్ ఎప్పుడైతే 9th హౌస్ మీద ఉందో అది కూడా ఎక్స్పాండ్ అవటం, 5th and 9th 2 ఎక్స్పాండ్ అవటం వల్ల దిస్ ఈజ్ డెఫినెట్లీ ఇంక్రీజ్మెంట్ ఆఫ్ వెల్త్. డెఫినెట్గా ఇంక్రీజ్మెంట్ ఆఫ్ వెల్త్. మీ యొక్క శాలరీ హైక్స్ పెరిగితే, జాబ్లో చేంజెస్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి, తద్వారా మంచి ఆఫర్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. దాని నుంచి మీరు మంచి పొజిషన్కి వెళ్ళి అక్కడ మీరు ఇంకా మీ టాలెంట్ని, మీ క్రియేటివిటీని యూజ్ చేసి చాలా వరకు కూడా మీరు షైన్ అవ్వటానికి ఈ సమయంలో మీకున్న నాలెడ్జ్ని, హయ్యర్ నాలెడ్జ్, ఎవరైతే హయ్యర్ స్టడీస్ చేస్తూ ఉంటారో, పిహెచ్డి, ఇంకా ఎంఏ, ఎంఎస్ ఇలాంటివి హయ్యర్ నాలెడ్జ్ స్టడీస్ చేసే వాళ్ళకి దిస్ ఈస్ వెరీ గుడ్ టైం. అలాగే డైరెక్ట్ ఆస్పెక్ట్ 11th హౌస్ మీద, లాభస్థానం మీదే గురుడి డైరెక్ట్ ఆస్పెక్ట్. సో గురుడు ఎక్కడ చూస్తే అక్కడ ఎక్స్పాన్షన్ దట్ హౌస్. ఫార్చునేట్లీ అదృష్టం కొద్దీ గురువు గారి పంచమ స్థానంలో డైరెక్ట్ ఆస్పెక్ట్ లాభస్థానం మీద కూడా, నవమ స్థానం మీద రాశి మీద ఇవ్వటం వేరు, డైరెక్ట్ లాభస్థానం మీద ఇవ్వటం వల్ల డెఫినెట్లీ ఇంక్రీజ్మెంట్ ఆఫ్ యువర్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్, వ్యాపార సంబంధంగా అయినా, అలాగే రికగ్నైజేషన్, గుర్తింపుకు సంబంధించిన విషయాలైనా. బట్ దట్ వాజ్ డెబిలిటేటెడ్ సైన్. మకర రాశిని చూస్తారు ఉచ్చస్థితి నుంచి, అది గురువు గారి యొక్క నీచ రాశి. మీకు వచ్చే ప్రాఫిట్ని మంచి యూటిలైజేషన్లో మీరు దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి చాలా ట్రై చేయాలి. మీకు వచ్చే ప్రాఫిట్ని దానికి ఒక సార్థకత ఉండేటట్టు చేయటంలో మళ్ళీ మీరు కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే అది నీచ రాశి అయింది. అలాగే ఇక నెక్స్ట్ ఆయన 9th ఆస్పెక్ట్, డైరెక్ట్ ఆయన 9th ఆస్పెక్ట్ రాశి మీదే ఉంది. ఉచ్చస్థితి నుంచి ఆయన రాశిని ఆయన చూసుకోవటం. సో డెఫినెట్లీ యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. యూ ఫీల్ డెఫినెట్లీ ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా క్యూర్, అంటే మీరు న్యాచురల్గా క్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. న్యాచురల్గా క్యూర్ చేసుకోవడానికి ఇంత అద్భుతమైన ఆస్పెక్ట్ గురుడు పంచమ స్థానంలోకి రావడం, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, క్రియేటివిటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ,
ప్రొడ్యూసర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ సో డెఫినెట్గా అసలు అంటే ఇక్కడ మనకి శాస్త్రోక్తంగా ఏం రాసిందంటే పంచమ స్థానంలో గురుడి యొక్క సంచారం అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతహర్షితం సదా స్వజన సౌఖ్యంచ పంచమస్తే భవేద్గురు. ఇక్కడ మంచి ధనలాభాన్ని ఇస్తాడు, స్వజన సౌఖ్యం అంటే మన సొంత జనాలతో మన ఇంట్లో వాళ్ళతో మంచి సౌఖ్యవంతమైన జీవితాన్ని ఇస్తాడు. సో ఎప్పుడైతే స్వకర్మ అంటే ఇక్కడ పంచమ నవమ స్థానాలు రెండు మన ఎథిక్స్ ధర్మస్థానానికి సంబంధించినవి, మన ధర్మం మన ఆచారం మన సంప్రదాయం. బట్ ఇక్కడ తప్పకుండా గురుడి యొక్క ఈ ట్రాన్సిట్ ఏదైతే ఉందో అటు ధనలాభాన్ని ఇటు సంపదని చేసే వృత్తిలో అభివృద్ధిని కుటుంబ సౌఖ్యాన్ని అన్నీ ఇస్తాడు పంచమ స్థానంలో. ముఖ్యంగా ఏంటంటే మిమ్మల్ని లవ్ చేసేది, మిమ్మల్ని ఎఫెక్షనేట్గా చూసేది, ఇది ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, ఎక్కడైతే మీకు కోఆపరేషన్ ఉండదో అలాంటి ప్రదేశాల్లోనే మీరు కీర్తించబడతారు. అలాగ పంచమ స్థానంలో గురుడు హంస మహాపురుష యోగంలో కర్కాటక రాశిలో ఉచ్ఛ పొంది డెఫినెట్గా ఈ స్థానంలో ఆయన సంచారంలో ఉండటం ఎంత మాత్రం కూడా వేస్ట్ చేయదగిన సమయం కాదు ఇది. చక్కగా మీ మీ ఫీల్డ్స్లో మీ క్రియేటివిటీని మీ టాలెంట్ని నిరూపించుకునే సమయం, దానికి తగ్గ గుర్తింపు తెచ్చుకునే సమయం, దానికి తగ్గ లాభాన్ని తెచ్చుకునే సమయం, దానికి తగ్గ గ్రోత్ని అభివృద్ధిని తెచ్చుకునే సమయం, దానికి తగ్గట్టుగా చక్కగా మీరు ఇక్కడ మంచి కాన్ఫిడెన్స్గా ఉండే సమయం. సంతాన అభివృద్ధి ఉంటుంది, సంతాన పరంగా బాగుంటుంది. సంతానానికి ట్రై చేసే వాళ్ళకి గురుడు తప్పకుండా అద్భుతమైన న్యూస్ని గుడ్ న్యూస్ని ఇక్కడ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా మంచిగా ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా జాబ్లో మీ క్రియేటివిటీకి సంబంధించి మీ వర్క్ లెవెల్, మీ యొక్క అవుట్పుట్ ఇవన్నీ కూడా చక్కగా ఇక్కడ గురుడున్న 5 నెలలు కూడా సో ఎక్కడా కూడా తిరుగు లేకుండా మీ వర్క్ అవుట్పుట్ ఉంటుంది. సో ఎక్కడ మాటపడాల్సిన అవసరం ఉండదు. సో ఇలా పంచమ స్థానంలో ఎడ్యుకేషన్ విధంగా అన్ని విషయాల్లో కూడా గురువు గారు మేన్ రాశికి సపోర్ట్గా నిలబడుతున్నారు. ఏలిన్ ఆడిసిన్ నడుస్తున్న టైంలో మంచి ప్రొటెక్షను ఈ 5 నెలలు గురువు గారు మీకు ఇస్తూ ఉన్నారు ఫస్ట్. సో కాబట్టి ఈ గురువు గారి ఉచ్చస్థితి సంచారం డోంట్ వేస్ట్ యువర్ టైం. డెఫినెట్లీ మీ క్రియేటివిటీని మీ సృజనాత్మకతని, ఫిఫ్త్ హౌస్ ఈజ్ యువర్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఫిఫ్త్ హౌస్ ఈజ్ యువర్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసే సమయం ఇది. సో డెఫినెట్గా సమ్ రికగ్నైజేషన్ మీ టాలెంట్కి తగ్గట్టుగా దొరికే ఆస్కారాలు ఉంటాయి. సో గురువు గారు పంచమ స్థానంలో మీనరాశికి సంబంధించి ఇక చాలా మంచి త్రికోణ స్థానంలో పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ ఇవ్వబోతూ ఉన్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.